థ్యాంక్ యూ వెరీ మచ్ జైకర్ గారు. చాలా లిస్ట్ చదివారు ఆయన ఇక్కడ వెబ్సైట్ నుండి సంపాదించాడు అనుకుంటున్నాను. ఇది చాలా పవర్ఫుల్ క్రిస్మస్, ఎందుకంటే పవర్ జనరేట్ చేసేవాళ్ళు క్రిస్మస్ ఇది. సో వేదిక మీద చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, నేను చాలా చిన్నవాడిని వాళ్ళందరితో పోల్చుకుంటే. కానీ జైకర్ గారు కాల్ చేసి ఇట్లా క్రిస్మస్ ఉంది, ఇట్లాగా ట్రాన్స్కో మా ఆఫీసర్స్ అంతా ఉంటారు రావాలని చెప్పినప్పుడు, నాకు ఈరోజు ఈవినింగ్ మరలా జేఎన్టీయూ యూనివర్సిటీ క్రిస్మస్ ఉంది. సరే, ఈ టైం యూజువల్గా ఎవరు క్రిస్మస్ పెట్టరు, సాధారణంగా లంచ్ ఫాలోస్ అయినా అంటారు లేదా డిన్నర్ ఫాలోస్ అయినా అంటారు. ఇక్కడ మీటింగ్ ఫాలోస్, ముందు లంచ్ పెట్టారు. సో ఎగ్జాక్ట్ టైం కుదిరింది, బాగుంది. బట్ ఈ ప్రోగ్రామ్ గురించి ఆలోచించినప్పుడు ఐ షుడ్ రియల్లీ అప్రిషియేట్ ద అథారిటీస్. ఎంతో చక్కగా ఎస్ఏ గారు చెప్పినట్లు మన దేశము విభిన్న కల్చర్స్, విభిన్న రకాలైన సంస్కృతులు, ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి దేశం మరొకటి ఉండదు. అందరం కలిసి ఇట్లాంటి ఒక మంచి ఒకేషన్లో ఇట్లా కలిసి కొంత టైము ఇలాగా గ్యాదర్ అవ్వడం అనేది సచ్ ఎ గ్రేట్ జాయస్ ఒకేషన్. సో నేను ఈ ఆర్గనైజర్స్ని అట్లాగే ఆఫీసర్స్ అందరినీ అప్రిషియేట్ చేస్తూ, క్రిస్మస్ గూర్చిన కొన్ని థాట్స్ నేను పెద్దగా రిలీజియస్గా మాట్లాడిన, ఎందుకంటే నేను సెక్యులర్ ఫీల్డ్లో చాలా చోట్లకి వెళ్ళే వ్యక్తిని కాబట్టి నేను ఫండమెంటల్గా రిలీజియన్ అన్న కాన్సెప్ట్ని పెద్దగా నమ్మను. ఎందుకంటే రిలీజియన్ ఎలాంటిదంటే ఒక థర్మామీటర్ లాంటిది. ఏ రిలీజియన్ అయినా యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మంచి చెడు చెప్తుంది, కానీ మనల్ని మంచిగా మార్చలేదు రిలీజియన్ అన్నది. థర్మామీటర్ నోట్లో పెట్టుకుంటే జ్వరం ఉందో లేదో చెప్తుంది, కానీ జ్వరాన్ని తగ్గించదు. సో మనిషి ఈ రోజున ఉన్న పరిస్థితి చూసినప్పుడు పవర్ అనగానే నాకు చాలామంది వ్యక్తులు గుర్తుకొచ్చారు. ప్రపంచంలో చాలామంది పవర్ఫుల్ పీపుల్ హిస్టరీలో మనం చదువుతాం. ఫాదర్ ఆఫ్ ఫిలాసఫర్ సోక్రటీస్ శిష్యుడు ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్ ద గ్రేట్. ఆ పేరు విన్నోళ్ళు ఎవరో ఉండరు. అలెగ్జాండర్కి 33.5 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ అతను దాదాపుగా అప్పటికి తెలిసిన ప్రపంచానంతా జయించాడు. చాలా ధైర్యవంతుడు. ఒకరోజు ఇలా అన్నాడని చదివాను. సముద్రం ముందు నిలవబడి, ఓ సముద్రమా, నీవు కూడా భూమి అయిపోతే బాగుండు, నాకు ఇంక జయించడానికి ఏమీ మిగల్లేదు అని బాధపడినట్లు రాశారు ఆయన గురించి రాస్తూ. కానీ ఆయన జీవితం యొక్క ఎండింగ్, ఆయన లైఫ్ చివరి దినాలను కానీ ఎవరైనా కొంత హిస్టరీలో చదివితే అది చాలా ప్యాథటిక్గా ఉంటుంది. నా ఆలోచనని, నేను వద్దు అనుకుంటున్న ఆలోచనని జయించలేకపోయాను అని తన జీవితం చివరి దిశలో తనకు అత్యంత సన్నిహితులైన స్నేహితుల్ని చంపేస్తాడు. తను మందుకు అలవాటు పడిపోతాడు. తరువాత చచ్చిపోతాడు చాలా చిన్న వయసులోనే. చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎంత సంపాదిస్తే మనిషికి అంత భయం కలుగుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అడిగారు, నీకు చాలా మంచి స్నేహితుడు కదా, ఆయన ఎందుకు చంపేస్తున్నావు అని. ఎందుకంటే ఈ ప్రపంచానంతా నేను చాలా కష్టపడి సంపాదించాను, అతను ఉంటున్నాడు కదా, ఈ ప్రపంచం అతనిది అయిపోద్ది, అందుకే నేనే ముందు అతన్ని చంపేశాను అనుకోండి, నేను సేఫ్. ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ద మోర్ యూ ఎర్న్, ఎంత సంపాదిస్తే మనుషుల్లో అంత భయం. రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకుడైన అడాల్ఫస్ హిట్లర్ అన్నాడు ఈ మాట, భయానికే నేనంటే భయమని. దాదాపు 60 లక్షల మంది యూదుల్ని చంపాడు, జ్యూస్ని. నేను జర్మనీ లాస్ట్ ఆగస్ట్లో వెళ్ళినప్పుడు నాకు కొన్ని బంకర్స్ చూపించారు, లేదంటే కొన్ని బాంబు ప్రూఫ్ హౌసెస్. ఎందుకు అవన్నీ అవసరమైనవి ఆ రోజున అంటే, అతను తన బలాన్ని ప్రదర్శిస్తూ అనేక మందిని చంపుకుంటూ వెళ్ళిపోయాడు. సరే, తన జీవితం ఎలా ముగిసింది అని చూస్తే భయానికే నేనంటే భయం అన్నాడు. కానీ రష్యా సైనికులు తన బంకర్ చుట్టుముట్టారని తెలుసుకొని 1945 ఏప్రిల్ 30న భయంతో తాను కాల్చుకొని చచ్చిపోయాడు. ఆలోచిస్తే విచిత్రం అనిపిస్తుంది కదా. ఇంకా ఏ ఏరియాకి వెళ్ళినా పవర్ అనగానే, నాకు చిన్నప్పుడు ఒక ఫేమస్ బాక్సర్ ఉండేవాడు, మైక్ టైసన్, మీకు కూడా తెలిసి ఉండొచ్చు. 14 టైమ్స్ వరుసగా నాకౌట్లో గెలిచి చాలా పవర్,
చిన్న ఉన్నవాడు ఒక పవర్లెస్గా తన గేమ్లో బయటికి వెళ్ళిపోయాడు. ఇవాండర్ హోలీఫీల్డ్ అన్న వ్యక్తితో మ్యాచ్ జరిగితే చేత్తో గుద్దాల్సిన నోటితో చెవిని కొరికేశాడు, సస్పెండ్ అయిపోయాడు. తను జైల్లో ఉన్నప్పుడు ఈ మాట అన్నాడు, నేను నా జీవితంలో అనుభవించాల్సిందంతా అనుభవించాను, కానీ నా జీవితానికి తృప్తి రాలేదని. యాజువల్గా ఒక ఆర్టికల్ చదువుతున్నాను. బిల్ గేట్స్ అన్న వ్యక్తి గురించి చదివినప్పుడు చాలా సంవత్సరాల క్రితం అతని డబ్బు 5 లక్షల కోట్ల ఆస్తి అని చదివాను. లెక్కేసుకుంటే రోజుకి ₹1,00,00,000 పంచితే 1500 సంవత్సరాలు పంచవచ్చు. అంత డబ్బు సంపాదించిన వ్యక్తి అన్న మాట ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటో తెలుసా? నాకు వద్దంటే వచ్చేది డబ్బు, కావాలంటే రానిది తృప్తి అన్నాడు. నాకు ఇంకొద్దు బాబు, చాలు అన్న వచ్చి పడుతుంది డబ్బు, నాకు అంత డబ్బు ఉంది నా దగ్గర, కానీ కావాలంటే రాదు తృప్తి. చాలాసార్లు ఈ గొప్ప వాళ్ళ గురించి, ఈ పవర్ఫుల్ పీపుల్ గురించి ఆలోచించినప్పుడు జీవితంలో మనకు లేనివి, మనం ఆశించినవి, మనం పొందుకోలేనివి చాలా వాళ్ళు సంపాదించారు, కానీ వారి జీవితంలో తృప్తిని సంపాదించలేదు. వారి జీవితంలో సంతోషం, సమాధానం, సంతృప్తి అన్న ఈ 3 కాంపోనెంట్స్ సమ్హౌ లైఫ్లో మిస్ అయ్యారు. ఎలెన్ ట్యూరింగ్ అన్న పేరు మీరు విన్నారో లేదు? ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చెప్తున్నారు కదా అందరూ కూడా. నేను ఏఐని 23 సంవత్సరాల నుండి చెప్తున్నాను. నా సబ్జెక్ట్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎలెన్ ట్యూరింగే మొట్టమొదట కంప్యూటర్కి ఒక నమూనా ఇచ్చాడు. కెన్ కంప్యూటర్ థింక్ అన్న థీసిస్ రాశాడు ఆయన. అలాంటి మేధావి 2వ ప్రపంచ యుద్ధంలో జర్మన్ కోడ్ని డీకోడ్ చేశాడు, కానీ తన ఆలోచనల్ని, తన విపరీతమైన పరిస్థితుల్ని తట్టుకోలేక విషపు మాత్రం మింగి చచ్చిపోయాడు. ప్రపంచంలో అత్యంత మేధావి. ఇవన్నీ ఆలోచించినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, మ్యాన్ ఈజ్ మిస్సింగ్ సంథింగ్ విచ్ ఈ డెస్పరేట్లీ ఇన్ నీడ్. తనకు అవసరమైన, చాలా అవసరమైంది ఏదో మానవుడు కోల్పోతున్నాడు. ఎందుకంటే చాలాసార్లు బయట నుండి చూసినప్పుడు మనకి సందర్భం సంతృప్తిని ఇస్తుంది అనుకుంటాం, సందర్భం సంతోషాన్ని ఇస్తుంది అనుకోవచ్చు. కాదు, ఆ సందర్భంతో పాటు ఆ సంతోషం కూడా అట్లానే వెళ్ళిపోద్ది. కానీ సందర్భంతో వచ్చే సంతోషం అన్నాను కదా, నేను 10th క్లాస్ పాస్ అయిన అనుకోండి, చాలా సంతోషం ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చినంత వరకు మరలా కష్టమే. సో ఒక ఒకేషన్, ఒక సందర్భం, బట్ వచ్చే సంతోషం వలన వచ్చేది ఏది కూడా శాశ్వతమైంది కాదు. కానీ సంబంధం నుండి వచ్చే సంతోషం, ఈ క్రిస్మస్ ఆ సంబంధం నుండి ఒక పర్మనెంట్, ఒక కంటెంట్మెంట్, ఒక జాయ్, ఒక హ్యాపీనెస్ ఈ క్రిస్మస్ ఇవ్వగలదు. చాలా క్రిస్మస్లో మీరు వినుంటారు, చూసుంటారు. బట్ క్రిస్మస్ యాజ్ ఏ క్రిస్మస్ ఒక సెలబ్రేషన్లా కాకుండా అది మన లైఫ్లో అప్లై అయితే దట్ వుడ్ బికమ్ ఏ ట్రూ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ ఇన్ యువర్ లైఫ్. నేను చాలా కాంటెంపరీ ఇష్యూస్ని ఫాలో అవుతాను. ఈ మధ్య మనం పోస్ట్ మోడర్న్ ఏజ్లో ఉన్నాం. అడ్వర్టైజ్మెంట్లు, ఈ యాడ్స్ చూసినప్పుడు మనుషులకి, ఈ జనరేషన్కి రీచ్ అయ్యేటట్లు వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. సరే, ఈ మధ్య ఒక్క స్టోరీ ఇట్లా చూశాను. ఆ అబ్బాయి ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. హెయిర్ ఆయిల్ అమ్ముతున్నాడు. హెయిర్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్ ఎలా చూపిస్తారో మీకు తెలుసు అనుకుంటున్నాను. పారాచూట్ ₹1 కొంటే జుట్టు నెత్తిమించి మోకాల దాకా వచ్చేస్తుంది. మీకు టీవీలో అలాంటివి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. సో ఈ అబ్బాయి జస్ట్ ఒక బాటిల్ని 500 మేడం ఇది అప్లై చేశారంటే 4 రోజులు మీ జుట్టు చాలా బాగా పెరుగుతుందంటే, ఆబ్వియస్గా లేడీస్ జుట్టు మంచి ఇష్టం కాబట్టి 500 బాబు నిజమండి 100% నన్ను నమ్మండి, మీరు అప్లై చేయండి, మళ్ళీ నేను వస్తాను, కావాలంటే 1 మంత్ తర్వాత వాపస్ ఉంది, మనీ గ్యారంటీ ప్రోడక్ట్ ఇది. సరే ఇచ్చేసాడు, అమ్మేశాడు. వెళ్ళిపోతాం మేడం, కొంచెం వాటర్ ఇస్తారా అన్నాడు. సో వాటర్ తేయడానికి ఆమె లోపలికి వెళ్ళింది. వాటర్ తీసుకొచ్చినాటికి టోపీ తీసి నీరు తాగుతున్నాడు. ఈమె షాక్ అయిపోయింది, ఎందుకంటే ఈయనకి నెత్తి మీద జుట్టు లేదు. ఈయన అమ్ముతుంది ఏంటి? హెయిర్ ఆయిల్ అమ్ముతున్నాడు, హెయిర్ గ్రోత్ ఆయిల్ అమ్ముతున్నాడు, కానీ నెత్తి మీద ఈయనకి జుట్టు లేదు. ఈవిడికి అసలు అర్థం కాలేదు. బాబు ఏంటి బాబు నువ్వు నాకు అమ్మింది ఏ ఆయిల్? హెయిర్ గ్రోత్ ఆయిల్ మేడం. మరి నీకు హెయిర్ లేదేంటి నెత్తి మీద? అప్పుడు ఆయన చెప్పాడు, మేడం మేము ఓన్లీ సప్లై చేస్తాం, అప్లై చేయమన్నాడు. సో సప్లై చేసేవాడు అప్లై చేయకపోతే ఉపయోగం ఉండదు. సేమ్ విత్ క్రిస్మస్. ఇంతమంది గొప్ప వ్యక్తుల గురించి అట్లా చెప్పుకొని వెళ్తే చాలామంది గురించి మన చరిత్రలో చెప్పుకోవచ్చు. క్రిస్మస్లో మనం చాలా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ ఇఫ్ యూ డోంట్ అప్లై క్రిస్మస్ ఇన్ టు యువర్ లైఫ్, అదొక స్టోరీ లాగే మిగిలిపోద్ది, అదొక ఫంక్షన్ లాగా మిగిలిపోద్ది.
కానీ ఈ ఆఫ్టర్నూన్ ఇంత మంచి ఒకేషన్లో ఇంత కష్టపడి ఇంత మంచి డెకరేషన్ చేసి మంచి లంచ్ ఆర్గనైజ్ చేసి ఈ ఆర్గనైజర్స్ యొక్క డిజైర్ నేను అనుకుంటాను డెఫినెట్లీ ఈ క్రిస్మస్ మనకు అప్లై అవ్వాలి. ఎందుకో నేను చెప్తాను. క్రిస్మస్ ఇందాకలా బైబిల్ నుండి ఒక వర్స్ చదువుతూ ఐజియా అన్న ప్రాఫెట్ యేసుప్రభు పుట్టడానికి 700 years ముందు చెప్పాడు, కన్యక గర్భవతి కుమారుని కంటుందని. కన్యక గర్భవతి అవడం ఏంటి? ఈరోజున్న పోస్ట్ మోడర్న్ ఏజ్లో అసలు మనం దాన్ని ఎలాగ యాక్సెప్ట్ చేస్తాం? చాలా స్టోరీస్ ఉన్నాయి. ఎలా నమ్ముతాం? కన్యకి ఎక్కడైనా పుడతారా? అసలు కన్యకి పుట్టడం ఏంటి, ఎందుకు పుట్టాలి అని మనం ఆలోచించుకుంటే మానవుడు జన్మతః పాపి. పుట్టడం పాపం కాదు. మనం హానెస్ట్గా టు బి వెరీ హానెస్ట్ విత్ అవర్ సెల్ఫ్స్, ఇక్కడ మన కల్చరు మన బ్యాక్గ్రౌండ్ అవన్నీ పక్కన పెట్టి మనం క్లీన్ హార్ట్తో కానీ మనం ఆలోచిస్తే పిల్లలు పుట్టిన దగ్గర నుండి వాళ్ళలో మనకి ఇష్టం లేనివి చాలా కనిపిస్తాయి. మనం ఏమి నేర్పించలేదు వాళ్ళకి. నా కూతురికి ఆమెకి 2.5 years అప్పుడు వాళ్ళన్నీ అప్పుడే ఎల్కేజీలో జాయిన్ అయ్యాడు, యూకేజీనో. డాడీ నేను వెళ్ళిపోతాను స్కూల్ కంటే మాటలు వచ్చినాయి కదా అని పంపించాను. సరే ఆమె వెళ్ళి ఒకరోజు వచ్చింది, నేను ఆఫీస్ నుండి వచ్చాను. వాళ్ళ అమ్మ ఇట్లా అంటుంది, ఏమండి ఇది ఎవరిదో తెలియక పాపం వాటర్ బాటిల్ ఎవరిదో పెద్దది కలర్ఫుల్గా ఉంది తెచ్చింది, ఇది రేపు ఇచ్చేయాలి గుర్చేయండి అంది. ఈలోపు అది బెడ్రూమ్లో వచ్చి ఆ తెలియక తెచ్చేలేదు, నాకు నచ్చి పట్టుకొచ్చాను అంది. నేను ఒక్కసారి ఆలోచించాను, అంటే దీనికి ఇప్పుడు ఆ స్వభావం, ఆ నేచర్, పక్కోడిది నచ్చితే పట్టుకొచ్చేయాలి అని నేనేం ట్రైన్ చేయలేదు కదా, నేనేం నేర్పించలేదు కదా. ఎలాగొచ్చింది అది? మనం చిన్న పిల్లల నుండి చూడొచ్చు, అది వాళ్ళ స్వభావము మనకు అర్థమవుతుంది. సమ్ సిన్ఫుల్ నేచర్. ఒకసారి ఒక ఐఏఎస్ ఆఫీసరు నా మెసేజ్ని ఇట్లా వింటూ చాలా కాలం క్రితం, మేబీ 20 years అయి ఉంటుంది, మేమిద్దరు ఒకే కారులో వెళ్తున్నాం. ఆయన, సార్ మీరు కోట్ చేసిన ఎగ్జాంపుల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అప్పటికి మా అక్క కూతురి కోసం చెప్పాను, నాకు అప్పటికి పెళ్ళి అవ్వలేదు ఇంకా. బట్ సమ్హౌ ఐ కాంట్ అగ్రీ, ఎందుకంటే వాళ్ళ అమ్మని చూసి నేర్చుకుంటారండి పిల్లలు, మనకేమి పుట్టుకతో మనకేమీ రావు, అట్లాగా మనం ఎవరినో చూసి నేర్చుకుంటామన్నాడు. నేను అన్నాను, సార్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్, మీరు బాగా చదువుకున్నారు, ఇప్పుడు కొన్ని చూసి నేర్చుకోవడానికి అవుతాయి, కొన్ని చూసి నేర్చుకోవడానికి అవదు. ఫర్ ఎగ్జాంపుల్ అసూయ చూసి నేర్చుకోవడం ఎలాగవుద్ది? పక్క వాళ్ళు మేడ కట్టుకుంటే మనకు నిద్ర పట్టదు, ఎందుకో ఏంటి ఆ బుద్ధి, ఎవరిని చూసి నేర్చుకున్నాం? అది లోపల నుండి ఆ నేచర్ వస్తుంది. ఒక అమ్మాయి వెళ్తుంటే ఒక అబ్బాయికి ఒక మోహపు చూపు చూసి నేర్చుకోవడం అవ్వదే, అది లోపల నుండి వస్తుంది. ఎలాగొచ్చింది అది చెప్పనా? మానవుడు పాపం చేయడం వలన పాప అవ్వలేదు, పాపి కాబట్టి పాపం చేస్తున్నాడు. మామిడి చెట్టు మామిడికాయలు కాస్తుంది, కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కాస్తుంది, జామ చెట్టు జామకాయలు కాస్తుంది. అది మామిడికాయలు కాయడం వలన అది మామిడి చెట్టు అవ్వదు, అది మామిడి చెట్టు కాబట్టి అది మామిడికాయలు కాస్తుంది, ఎందుకంటే దాని విత్తనం మామిడి కాబట్టి. మన విత్తనం పాపం, అందువలన మానవుడు జన్మతః పాపి, కర్మతః పాపి. మనకు తెలుసు, మన కాన్షియన్స్ చాలాసార్లు చెప్తుంది నువ్వు తప్పు చేసావు. అందుకే చాలామందికి నిద్ర పట్టదు, కళ్ళు మూసుకుంటే చేసిన తప్పులు ఇంకొంచెం బాగా కనిపిస్తాయి, అందుకని ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు. ఈ మధ్య నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చదివాను. నేను 2020 కరోనా టైంలో చాలామందికి ప్రాణం విలువ తెలిసింది. ముందు నుండి తెలుసు, విలువ కొంచెం ఎక్కువ తెలిసింది. ఎందుకంటే ఫోన్ వస్తే టెన్షన్ వచ్చేసింది, ఎవడు రికమెండ్ చేయమంటాడో, ఏ ఎమ్మెల్యేకి చెప్పమంటాడో, ఎవడో దేనికి, హాస్పిటల్లో బెడ్ తర్వాత ఆక్సిజన్, దాని తర్వాత వెంటిలేటర్, దాని తర్వాత చచ్చిపోయి బాడీ ఇప్పించమని, దాని తర్వాత చచ్చిపోయిన పాతెట్టడానికి బరీల్ గ్రౌండ్లో ప్లేస్ ఇప్పించమని. టెన్షను, ఏంట్రా బాబు ఎప్పుడు బయటపడతాం అనుకున్నాం. సరే ఎలాగైతే నా సీజన్ అయిపోయింది, నేను ఒక జర్నల్లో చదువుతున్నా, జస్ట్ ఇండియన్ స్టాటిస్టిక్స్, మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. 2020-21లో మన ఇండియన్ స్టాటిస్టిక్స్ అసోసియేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన రిజల్ట్స్లో 14% సూసైడ్ రేట్ పెరిగింది. ఇది అసలు ఆలోచించగలరా? ఇప్పుడు ఒక గుంపు ప్రాణం కావాలని కదా గుప్పిట్లో పెట్టుకొని నేను ఎలాగైనా బతకాలని ఆశపడితే, సూసైడ్ అంటే అర్థం ఏంటి? అక్కర్లేదే నాకు ఈ ప్రాణం అని వదిలిపెట్టేసే వాళ్ళు 14% పెరిగారు, అందులో యంగ్ పీపుల్ ఎక్కువ. ఒకసారి మీరు ఎప్పుడైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆనెస్ట్గా ఆలోచించండి, ఒక జంతువు కూడా ఆ పని చేయదు, ఎప్పుడు చేయదు. నేను స్టూడెంట్స్ని అడుగుతాను, చెప్తాను వాళ్ళకి, అరే నీ లైఫ్ చాలా వాల్యుబుల్. ఎప్పుడైనా మనము ఈ న్యూస్ ఛానల్స్లో, న్యూస్ పేపర్లో ఈ న్యూస్ చదువు ఉండం, ఏంటది? విషము త్రాగి గాడిద మృతి. చదివారేంటి మీరు ఎప్పుడైనా? చచ్చిపోదు గాడిద కూడా. అరే గాడిది కుక్క కూడా కావాలని చచ్చిపోదు. కానీ పెద్ద పెద్ద మూవీ యాక్టర్స్, కోటీశ్వర్లు,
బాగా డబ్బున్నోళ్ళు వాళ్ళు కావాలని చచ్చిపోతారు. ఒకసారి ఆలోచించాలి ఈ విషయాన్ని. ఏది మానవునికి కావాలో ఏదో ఒకటి మిస్ అవుతున్నాడు. అదే ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్, పాపం యొక్క ప్రాయశ్చిత్తం. దీనికి అగైన్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ లేదా జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్స్ ఇవేవి ఉండవు. ఎవరికైనా పాపం అన్నది పాపమే. ఫర్ ఎగ్జాంపుల్ అబద్ధం, ఇక్కడ అబద్ధం, అమెరికాలో అబద్ధం, రష్యాలో అబద్ధం, ఎవరికైనా అబద్ధమే. కాబట్టి ఇప్పుడు ఈ పాపం నుండి విమోచించే ఒక రక్షకుడు భూమి మీద పుట్టినప్పుడు కన్యకి పుట్టాలి. ఎందుకు అంటే ఆయన జన్మలో పాపం ఉండకూడదు. కాబట్టి మీకు ఇంకొంచెం అర్థమైనట్లు చెప్పి నేను నా సెషన్ క్లోజ్ చేస్తాను. కంప్యూటర్స్ ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి. నేను అమెరికా దేశం వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ జస్ట్ ఒక సిగ్నల్ పాయింట్లో కారు ఆపాడు. పక్క కారులో డ్రైవర్ లేడు. నేను అన్నాను, రే చైతు వాడు నాతో బండి మీద తిరిగేవాడు, రే అందులో డ్రైవర్ లేడేట్రా అన్నాను. ఒరే ఈ ఊర్లో ఎక్కువ ఈ ఫీనిక్స్ ఆరిజోనాలో ఈ మధ్య ఎక్కువైపోయారా డ్రైవర్లెస్ కార్లు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏం డ్రైవర్ లేకుండా కారు డ్రైవర్ ఉన్నట్లు వెళ్తుంది. అంటే అదంతా ప్రోగ్రామ్డ్, అదంతా ఒక సాఫ్ట్వేర్. సరే నన్ను ఒక డైరెక్టర్ నన్ను హైడీ అని ఒక టెస్లా కార్లో తీసుకెళ్తూ కొంతసేపు వెళ్ళిన తర్వాత అంది, హే జేమ్స్ ఐఎమ్ నాట్ డ్రైవింగ్ స్టిల్ ద కార్ ఈజ్ మూవింగ్ అంది. చేతులు కాళ్ళు వదిలేసి ఎట్లా. నాకేం టెన్షన్ పట్టుకుంది, ఇంకా మా ఊరు కాదు కదా అది, ఇప్పుడు ఏదైనా అవుతే ఎవడ పట్టుకొస్తాడు ఇక్కడికి మరలా. ఎట్లా చూసి ఏంట్రా బాబు ఎంత కష్టం వచ్చి పడింది, అది వెరీ గుడ్ అన్నాను. పట్టుకుంటే బాగున్నాను అనుకున్నా. ఎందుకు ఎదురుగా పెద్ద ట్రక్ ఉంది, గుద్దిందంటే ఏమైపోతాం. ఇప్పుడు ట్రక్ ఉందని నువ్వు టెన్షన్ పడక నాకు అర్థమైంది, దానికి అది ఆగిపోద్దులే అంది. ఆగిపోయింది. ట్రక్ ముందేముందో కూడా కనబడుతుంది. ఆ రేస్ అట్లా వెళ్తే నాకు అర్థం కాలే. ఆ స్క్రీన్లో మనకే కనిపించదు కదా, ట్రక్ అడ్డొస్తే ఆ ముందే ఉందో 4 కార్లు ముందే ఉందో కనిపిస్తుంది. అప్పుడు ఆ మందే ఇప్పుడు ఇంకో మోడ్ ఆన్ చేస్తాను, అది జస్ట్ సిగ్నల్ మోడ్, లెఫ్ట్ రైట్ అని నేను చెప్పానంటే వెళ్ళిపోద్ది కారు అంది. పెట్టమంటావు, నేను వద్దు అవసరం లేదు అని మనసులో అనుకున్నాను. కష్టపడి లెఫ్ట్ రైట్ మనం చెప్పడం ఎందుకు, మా ఊర్లో 50 రూపాయలు ఆటోడికి ఎత్తే ఆడే పట్టిపోతాడు లెఫ్ట్ రైట్ కదా. మిషనే, మనిషే. ఇప్పుడు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత పెద్ద మిషన్ అయినా మనిషి లేకుండా ఆ మిషన్ ఏం చేయలేదు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను అక్కడి నుండి కాలిఫోర్నియా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళకి ఈ స్టోరీస్ అన్నీ చెప్తున్నాను. అవి గొప్ప టెన్షన్ అయిపోయింది నాకు, కారు ఎక్కించింది, పిచ్చెక్కించింది నాకు అని. అప్పుడు ఈ మధ్య ఆటో మోడ్లో పెడితే ఇన్సూరెన్స్ తీసేశారు, ఆవిడ తెలుసో లేదో. ఇన్సూరెన్స్ తీసేయడం ఏంటి అన్నాను. అవును, అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ ఖరాబ్ అయిపోతుంది. మన తెలుగుడే ఒకడు ఈ ఊర్లోనే, వాడు ఆటో మోడ్ ఆన్ చేసి వెనక సీట్లోకి వెళ్ళిపోయి సాంబార్ ఇడ్లీ తింటున్నాడండి, ఇది గుద్దేసింది ముందు అండి. అప్పుడు ఏమైందంటే ఆ సాఫ్ట్వేర్ ఖరాబ్ అయిపోయిందంట. అప్పుడు నాకు అనిపించింది, ఎంత పెద్ద సాఫ్ట్వేర్ అయినా దానికి వైరస్ పట్టింది అనుకోండి, ఏమైపోద్ది, కథం అయిపోయినట్లే. ఇంక పనిచేయదు అది. ఎంత గొప్పదైనా ఏఐ కాదు, న్యూరల్ నెట్వర్క్స్, మిషన్ లెర్నింగ్లు ఏవైనా పట్టురండి, వైరస్ అటాక్ అయితే క్లోజ్. మరి అలాంటి దాన్ని మిషన్ క్లోజ్ చేయరు. వైరస్కి ఏం తీసుకొచ్చారు, యాంటీవైరస్ తీసుకొచ్చారు. యాంటీవైరస్లో 3 లక్షణాలు ఉండాలి. నెంబర్ 1, యాంటీవైరస్లో వైరస్ ఉండకూడదు, లేదా అది ఎలా వైరస్ క్లీన్ చేయగలదు. నెంబర్ 2, యాంటీవైరస్ని వైరస్ క్లీన్ చేస్తున్నప్పుడు ఆ వైరస్ దీనికి అంటుకుపోకూడదు, రైట్. థర్డ్ది, యాంటీవైరస్ని క్లీన్ చేసే కెపాసిటీ, వైరస్ని క్లీన్ చేసే కెపాసిటీ యాంటీవైరస్కి ఉండాలి, రైట్. ఇప్పుడు సిన్ అన్నది మనిషి యొక్క లైఫ్ని కొలాప్స్ చేస్తుంది. అంటే నేను ఎన్ని స్టోరీస్ మీ ముందు చెప్పగలనంటే, కాంటెంపరీ స్టోరీస్ని ఈ 23 ఇయర్స్లో ఎంతమంది స్టూడెంట్స్ వారి లైఫ్ ఎంత తెలివైన వాళ్ళు కొలాప్స్ అయిపోవడం. అంటే ఒక చిన్న రాంగ్ డిసిషన్స్, రాంగ్ చాయిసెస్. కానీ జీసస్ క్రైస్ట్ ఈరోజు క్రిస్మస్ రోజు ఆలోచించినప్పుడు ఆయన కన్యకి జన్మించాడు. ఆయన కన్యకి జన్మించడమే కాదు, ఆయన క్రియల్లో కూడా పాపం లేదు. జాన్స్ గాస్పెల్ 8th చాప్టర్లో జీసస్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, కెన్ యూ ఎస్టాబ్లిష్ సిన్ ఇన్ మీ. ఎవడైనా అనగలడండి ఆ మాట? నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడా? ఈరోజుకి మనము క్రిస్టియన్స్లో తప్పెతకచ్చు, నాలాంటి బోధకుల్లో తప్పెతకచ్చు, యేసు ప్రభులో తప్పెతకలేరు. సనాతన ఈశాన్య భారతదేశ సంస్కృతిని పాశ్చాత్య దేశాల్లో మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన పుస్తకాలన్నా ఆయనన్నా నాకు చాలా గౌరవం. ఆయన మొట్టమొదటిసారి చికాగో పట్టణంలో సర్వమత సమ్మేళన మహాసభలకు వెళ్ళి 5 నిమిషాలు ఇచ్చారు సమయం. అందరూ ఇంగ్లీష్ వాళ్ళు దొరలో వాళ్ళంతా కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారు. కానీ స్వామి వివేకానంద గారు మైక్ పట్టుకొని మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు. వాళ్ళకి ఆశ్చర్యపోయారు. తెల్లదొరలు నోళ్ళు ఎల్లబెట్టి 2 గంటలు విన్నారు. ఆయన మన సంస్కృతి గురించి ప్రకటిస్తుంటే వావ్, అసలు ఆయన వస్త్రధారణ ప్రత్యేకమైంది. ఆయన స్టేజ్ దిగి వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా జర్నలిస్టులు అందరూ చుట్టూ వచ్చారు.
సార్ చాలా బాగా చెప్పారండి, అసలు మేము ఊహించలేదు ఇలాంటి స్పీకర్, ఎంత చక్కని ఒరేటర్, ఎంత మంచి లాంగ్వేజ్, ఇంత కంటెంట్ అని చెప్తూ అందులో ఒక విలేకరు అడిగాడు, సార్ మీరు జీసస్ క్రైస్ట్ గురించి విన్నారు కదా, యేసు ప్రభు గురించి ఒకే కామెంట్ చేయమంటే మీరు ఏం చెప్తారు? స్వామి వివేకానంద గారు అన్న మాట, ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ భూమి మీద పాపము లేని వ్యక్తి అంటూ జీవించాడంటే ఆయన ఒక్క యేసు ప్రభువే అని చెప్పాడు. ఓన్లీ జీసస్ who lived without sin on the planet earth. ఆయన మన స్వామి అని పిలుస్తాం. అందుకే ఆయన అన్నాడు, నేను ఆయన దేవుడిగా తప్ప వేరే విధంగా చూడను. అయితే నాకేమైంది, ఆయనలో వైరస్ లేదు, యాంటీవైరస్. అయితే నా వైరస్ని క్లీన్ చేయగలడు ఆయన, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలడు. ఎట్లా చేయగలడు? ఆయన సిలువ మీద ప్రాణం పెట్టి. ఆయన ప్రేమ ఎంత చూపించాడంటే మనిషి పట్ల. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్, ఆ ఒక్క వర్డ్. కానీ ఈ ప్రపంచంలో లవ్ అన్న వర్డ్ అబ్యూజ్ అయినట్లు ఇంక ఏ వర్డ్ కూడా అంత చులకనగా వాడబడి ఉండదేమో. ద వర్డ్ లవ్, అది ఒరిజినల్ గ్రీక్ నుండి తీసుకొని మన తెలుగులో ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, కానీ ఒరిజినల్గా 4 words అది. అంటే లవ్ అన్నది గాడ్స్ లవ్ ఈజ్ అగాఫే లవ్. దానికి రీజన్ ఉండదు. ఎందుకు సిలువ మీద చచ్చిపోవాలని చాలామంది ఫ్రెండ్స్ అడుగుతారు. సరే ఎందుకు అలా చనిపోవాలి? ఆయన నువ్వు ముందు నాకు అసలు ఇది క్లియర్ చేయి. ఆయన కన్యకు పుట్టాడంటే నువ్వు ఎంత చదువుకున్నా ఎలాగ యాక్సెప్ట్ చేస్తావు? వీ నీడ్ టు యాక్సెప్ట్. ఎందుకంటే శాస్త్రం, సైన్సు మనిషి జీవంను సృష్టించలేదు. నేను చాలా ల్యాబొరేటరీస్కి వెళ్ళాను, అమెరికా దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో, పోలాండ్, జర్మనీ. అక్కడ పాశ్చాత్య దేశాల్లో ఉన్న లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లైబ్రరీస్, నానో టెక్నాలజీ ల్యాబొరేటరీకి వెళ్ళాను మొన్న, నేను నార్త్ క్యారోలినాలో. అయితే అన్నీ కనిపెట్టినా మనిషి లైఫ్ కనిపెట్టలేడు. ఒకసారి నేను ఒక జువాలజీ ప్రొఫెసర్ని అడిగాను, ఆయన రిఫరెసర్ కోర్స్ ఎప్పుడు 22 years బ్యాక్, నేను టీచింగ్ వద్దును కొత్త. ఆయన XX క్రోమోజోమ్ కలిస్తే అమ్మాయి పుడుతుంది, XY క్రోమోజోమ్ కలిస్తే అబ్బాయి, బాగా చెప్పాడు ఆయన. నేను లాస్ట్లో Q&A అప్పుడు ఒక ప్రశ్న అడిగాను చిన్నోడుగా, సార్ మీరు చాలా బాగా చెప్పారు, వెరీ రిఫ్రెషింగ్, కానీ ఏ 2 క్రోమోజోమ్స్ కలిస్తే అబ్బాయో అమ్మాయో చెప్పారు, ఏ 2 క్రోమోజోమ్స్ కలిసినాడు మనిషికి ఊపిరి పుడుతుంది సార్, లైఫ్ ఎలా పడుతుంది మనిషికి? దానికి ఆన్సర్ లేదు. దానికి ఆన్సర్ బైబిల్లో ఉంది. ఆదికాండం 2:7 దేవుడని యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ, లివింగ్ సోల్. యు ఆర్ ఎ లివింగ్ సోల్ అండ్ యూ హ్యావ్ ఎ బాడీ. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఈ బాడీ నేను అనుకుంటాం, కాదు, యు ఆర్ ఎ లివింగ్ సోల్. నీవు జీవించే ఆత్మ, నీకు ఒక బాడీ ఉంది. అందుకని ఎండలో పెప్సీ తాగాక అడ్వర్టైజ్మెంట్లో హే దిల్ మాంగే మోర్ అంటాడు. ఎందుకు? తాగింది కడుపులోకి వెళ్తుంది, మనసులోకి వెళ్దాం, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ద రీజన్ ఈజ్ యువర్ సిన్స్ మస్ట్ బి ఫర్గివెన్. నీ పాపాలకు క్షమించబడ్డానికి యేసు ప్రభు పాపరహితునిగా జన్మించి పాపరహితునిగా జీవించి సిలువలో ప్రాణం పెట్టాడు. లవ్ ఆల్వేస్ షుడ్ బి డెమాన్స్ట్రేటెడ్. వెల్లడిపరిచేది. నేనంటే చాలా ఇష్టం అనుకోండి, అది చూపిస్తారు నేను ఎంత ఇష్టమో, అది వ్యక్తపరుస్తారు. ప్రేమ ఎప్పుడు కూడా వ్యక్తపరిచేది. ఇప్పుడు మెసేజ్లు వస్తాయి, ఈ ఫేస్బుక్లు, ఈ వాట్సాప్లు, ఇందులో ఈ పిల్లకాయలు. నేను చాలాసార్లు స్టూడెంట్స్ చూస్తాను, ఎవరో నన్ను అడిగారు, నువ్వు 9 years ప్రిన్సిపల్గా పనిచేసావు, నీకు ఏం పని ఉంటుందని. పని తక్కువ, పంచాయతీలు ఎక్కువ అని చెప్తాను. ఎందుకు? ఈడు అమ్మాయి వెళ్ళి ఆ అబ్బాయి తిరుగుతారు, వీళ్ళ అమ్మ నాన్న వస్తారు, మా అబ్బాయి మంచోడు, మా అమ్మాయి మంచిది, కూర్చుంటారు. ఇదే వ్యవహారం. ఎందుకో చెప్తాను నేనంటే, ఈ లోకంలో ప్రేమ ఎలాంటిదో చెప్పి నేను గాడ్స్ లవ్ చెప్పి క్లోజ్ చేస్తాను. నేను చాలా సంవత్సరాల క్రితం నర్స్పూర్ వెళ్తున్నాను, ట్రైన్ ఎక్కాను, నాకు మెసేజ్లు వస్తున్నాయి. అందులో ఒక మెసేజ్ చాలా పవర్ఫుల్ మెసేజ్, అది ఇప్పటికే మర్చిపోలేదు, ఇప్పటికి 18 years అయింది. ఏం తెలుసా? అవర్ ఫ్రెండ్షిప్ ఈజ్ స్వీటర్ దెన్ హనీ, వైటర్ దెన్ మిల్క్, స్మూతర్ దెన్ సిల్క్, టాలర్ దెన్ ఎనీ టవర్, స్ట్రాంగర్ దెన్ ఎనీ పవర్, లెట్ అవర్ ఫ్రెండ్షిప్ బీ ఫర్ ఎవర్. బాగుందా? మర్చిపోలేదు నేను. 18 years అయింది. అబ్బా ఏమి రాశారు. అన్ఫార్చునేట్గా ఆ నెంబర్ సేవ్ అయ్యలేదు నా మొబైల్లో. ఇప్పుడు నువ్వు ఎవడెవరని అడుగుతాడు, చచ్చిపోతాడేమో కదా, అమ్మాయి అబ్బాయి కూడా తెలియదు నాకు. మరి ఎంత ప్రేమించేస్తున్నారు నన్ను, అయ్యో బాబోయ్ ఏమి రాశారండి అని ఆ మెసేజ్ని వెంటనే సేవ్ చేసేసుకున్నాను. ఆలోచించే లోపు నా పక్క ఆయన అడుగుతున్నాడు అనమాట, సార్ ఫ్రెండ్షిప్ డే రేపు కదండి, ఆదివారం August 1st అండి, శనివారం మెసేజ్లు వచ్చేతనే ఏంటండి. అప్పటికి వాట్సాప్ లేదు, ఓన్లీ SMSలే. అప్పుడు ఆడు అసలు విషయం చెప్పాడు, రేపు పంపితే రూపాయి అవుద్దండి, ఈరోజైతే ఫ్రీ అని. ఇప్పుడు తేనెకంటే తీయంది అన్నాడు, సిల్క్ కంటే సున్నితం అన్నాడు, పాలకంటే తెల్ల, రూపాయి మట్టు ఖర్చు పెట్టాట. ఈ రోజున్న ప్రేమది. కానీ
ప్రేమ వ్యక్తపరిచేది, డెమాన్స్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఈ క్రిస్మస్లో ప్రేమ ఎట్లా కనబడింది సార్ మీకు? ఆన్ ద క్రాస్, సిలువ మీద కనిపించింది ప్రేమ. మీకు ఒక మాట చెప్పనా, దిస్ ఈజ్ ద ఓన్లీ బర్త్డే వేర్ పీపుల్ స్పీక్ అబౌట్ డెత్ డే. మీరు ఏ పుట్టినరోజుకైనా వెళ్ళండి, ఎవరో పిల్లలు ఫస్ట్ బర్త్డేకి పిలిచారు, అక్కడికి వెళ్ళి మరి ఈ అబ్బాయి అండి చచ్చిపోయిన అన్నారు అనుకోండి, నీకు భోజనం కూడా పెట్టకుండా పంపిస్తారు. ఎవడే మాట్లాడతాడు దరిద్రాలు చెప్పండి. చావు గురిని ఈ ఒక్క పుట్టినరోజునే మీరు ఏ మెసేజ్ అనేనండి, చావు గురిని చెప్పే ముగిస్తాడు ఏ స్పీకర్ అయినా. ఎందుకో తెలుసా? ఏ మ్యాన్ వాజ్ బోర్న్ టు డై టు మేక్ యూ లివ్ ఫర్ ఎవర్. ప్రతి మనిషి భూమి మీద జీవించడానికి పుడతాడు. యేసు ప్రభు ఒక్కడే చనిపోవడానికి పుట్టాడు, నువ్వు నిత్యము జీవించాలని. నువ్వు ఎల్లప్పుడూ అంటే ఒక సిన్లెస్ ఆఫరింగ్, నా పాపానికి ప్రాయశ్చిత్తంగా పాపము లేని రక్తం చిందించబడింది, అది నేను అంగీకరించగలిగితే బై ఫెయిత్, ఇంకేమి మార్చుకోవసరలే, బై ఫెయిత్ ఇఫ్ యూ యాక్సెప్ట్ దట్ లవ్, లార్డ్ కమ్ ఇన్ టు మై హార్ట్, నా హృదయంలోనికి రండి, నా హృదయాన్ని శుద్ధి చేయండి. ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంతోమంది లైఫ్స్ మారిపోయినాయి, చాలామందిని. నా దగ్గరికి ఒక 15 years బ్యాక్ ఒక అబ్బాయి వచ్చాడు. నేను ఇలా మెసేజ్ చెప్తుంటే ఆ గేట్ దగ్గర ఎక్కడో నిలబడి విన్నాడు. నేను వెళ్ళిపోయినప్పుడు రెడీగా కాసాడు అక్కడ. నేను జస్ట్ అట్లా వెళ్ళిపోతున్నాను, ఒకసారి పక్క వస్తారా అన్నాడు. సరే అన్నాను. ఏంటి యేసు ప్రభు జీవితాలను మారుస్తానంటున్నాడు? అవును మారుస్తాడు, ఇప్పుడే చెప్పాను కదా. నన్ను మట్టుకు మార్చలేడు అన్నాడు. ఏ అన్నాను, నేను మామూలుని కాదన్నాడు. చెప్పు అయితే ఏంటి, నువ్వు ఎలాంటి అడుగు చెప్పు అయితే అని సెట్ ఇప్పాడు 4 ఘాట్లు. నేను జైలుకి వెళ్ళాను, నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, కానీ అక్రమ సంబంధం ఉంది. నేను మా అమ్మను గుద్దితే కన్ను పోయింది, నేను ఒక దుర్మార్గుడిని, నాలాంటి వాడిని ఎవడు మారుతాడు? అది అవ్వదండి, మీరు అప్పుడప్పుడు ఎవరినైనా మార్చగలడని చెప్తారు కదా, కొద్దిగా మార్చుకోండి అన్నాడు. నేను మార్చుకోవడానికి అది మారని ప్రేమ. నువ్వు ఇప్పుడు ఎలాగున్నావో నిన్నుగా కూడా యేసుప్రభు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే యేసుప్రభు దగ్గరికి ఒక పాపాత్మురాలైన స్త్రీని తీసుకొస్తే ఆమె పేరు కూడా రాయలేదు, ఇగో ఈయన చంపేయాలండి, ఇలాంటి వాళ్ళు బతకూడదు, మా చట్టం చెప్పింది అంటే యేసుప్రభు అన్నాడు, మీలో తప్పు లేనోడు మొదట రాయి వేయండి అన్నాడు. అందరూ చూసుకున్నారు, బాబా మనందరం దొరికిన దొంగలు, ఆమె దొరికిన దొంగ, మన దొరకని దొంగలు, ఎందుకని వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు, చిన్నపిల్లల నుండి పెద్దోళ్ళ దాకా. యేసుప్రభు ఆమెను ఏమని పిలిచాడు తెలుసా? నా లైఫ్ని మార్చింది అదే, అమ్మ అని పిలిచాడు. చూడండి, సర్వ సమాజం అని అసహించుకున్న ఒక పాపాత్మురాల్ని, ఒక వ్యభిచారం చేసిన ఆమెని అమ్మ అని పిలిచిన ప్రేమ ఎక్కడైనా దొరుకుతుందండి? మనం తప్పు చేస్తే అమ్మకు కూడా ఇష్టం ఉండదు, నా కడుపుని చెడబుట్టారని అది కోపం వచ్చేస్తే. కానీ ఏ హేతువు లేకుండా మనల్ని మల్లగా ప్రేమించి ఆమెతో అన్నాడు, అమ్మ నువ్వు ఇంకెళ్ళి తప్పు చేయకు అన్నాడు. అంటే ఇంకా తప్పు చేయకంటే అర్థం ఏంటి? నువ్వు తప్పు చేసావని నాకు తెలుసు. మరి దేవునిలో ప్రేమ ఉంది సరే, మరి ధర్మం శిక్షపడాలి కదా. యేసు ప్రభు పాపాత్మురాల్ని ప్రేమించి క్షమించి, ఆ పాపాత్మురాలి స్థానంలో, నా స్థానంలో, నీ స్థానంలో ఆయన నిలవబడి, ఆమెకు పడాల్సిన శిక్ష, నీకు నాకు పడాల్సిన శిక్ష నా మీద వెయ్యండి అని యేసు ప్రభు చనిపోయాడు. అందుకే నేను అంటాను, ప్రేమ గెలిచింది, న్యాయం నిలిచింది. అలాంటి క్రూరమైన వ్యక్తులు మారిపోయారు. అబ్బాయి ఇప్పుడు చాలామంది చిన్న పిల్లలకి చెప్తాడు మంచి మాటలు, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాడు. మంచి అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని మార్చలేడు, కానీ దేవుని ప్రేమ మార్చగలదు. ఇక్కడ బలవంతం ఉండదు, ఇది ఇష్టపూర్వకంగా, ఫ్రీ విల్. నువ్వు ఇష్టపూర్వకంగా నాకు కావాలి ఈ ప్రేమ. ఎందుకంటే భూమి మీద ఏది నీకు సంతోషాన్ని, సంతృప్తిని, సమాధానాన్ని ఇవ్వలేదు. సందర్భం బట్టి వచ్చేది కాదు, నిన్ను సృష్టించిన సృష్టికర్తతో నీకున్న సంబంధం బట్టి నీకు ఈ సంతోషం వస్తుంది. నేను అనుభవించే నా సంతోషం, అందుకే అనుభవిస్తూ ఉన్న నా సంతృప్తి, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా. ఒకవేళ నా లైఫ్ గురించి చెప్తే, ఎన్ని రకాలైన ఛాలెంజెస్ గుండా వెళ్ళినా, ద పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్, సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం నా హృదయంలో ఉంది. అది నీకు ఈరోజు క్రిస్మస్ మెసేజ్గా ఆయన అందిస్తున్నాడు. ఫియర్ నాట్, భయపడద్దు. మేబీ ఎలాంటి ఫియర్ ఉందో, క్రిస్మస్ మెసేజ్ ఈజ్ ఫియర్ నాట్, జాయ్ టు ద వరల్డ్. అందరికీ, ప్రజలందరికీ కలిగే సంతోషకరమైన శుభవార్త. కానీ నువ్వు అది అంగీకరిస్తేనే. నీకు జ్వరం వచ్చిందనుకోండి, పారాసిటమాల్ మాత్ర కొనుక్కుంటే జ్వరం తగ్గదు, జోబులో పెట్టుకుంటే జ్వరం తగ్గదు,
పక్కన పెట్టుకొని పడుకున్న జ్వరం తగ్గదు, అది నోట్లో వేసుకోవాలి. యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ది క్రిస్మస్. ఈరోజు ఆ క్రిస్మస్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలిగితే దిస్ క్రిస్మస్ ట్రాన్స్కో క్రిస్మస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వస్తుంది నీ లైఫ్లో. 2025 క్రిస్మస్ విల్ బీ ద గ్రేటెస్ట్ క్రిస్మస్ ఇన్ యువర్ లైఫ్. చిన్న ప్రేయర్ చేస్తాను, మీరు ఎక్కడున్నారో అక్కడ చిన్న కళ్ళు మూసుకోండి, ఎవరు ఇటు చూడదు. ఏ మూమెంట్ ఆఫ్ రిఫ్లెక్షన్. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం కూడా దేవునితో ఒక చిన్న మాట మాట్లాడాలి. నువ్వు ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడతావో అలా దేవునితో మాట్లాడచ్చు. ఇంత మంచి టైంలో ఈ మధ్యాహ్న పూట నీతో ఎవరైనా హలో అని మాట్లాడితే అవతల నుండి హలో అన్నంత వరకు నువ్వు నెక్స్ట్ మాట మాట్లాడు. కానీ దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి ఎన్నో విషయాలు నీకు చెప్పాడు. నువ్వు కానీ కోరుకుంటే, నువ్వు ఇష్టపడితే నీ లైఫ్లో ఆ పీస్, జాయ్ అండ్ కంటెంట్మెంట్, సంతోషం, సమాధానం, సంతృప్తి, ఈ మూడు నీ హృదయంలో కావాలని నువ్వు కోరుకొని ఆశపడితే ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నేను ఒక చిన్న ప్రేయర్ చేసి ఈ మైక్ని ప్రెసిడెంట్ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటున్నాను. అయితే మీకు ఒక చిన్న ప్రశ్న. నువ్వు కళ్ళు మూసుకొని అట్లా మనసులో ప్రార్థన చేసుకుంటూ, సార్ మీరు చెప్పింది నేను అప్లై చేసుకుంటాను, జస్ట్ థియరీలాగా వదిలిపెట్టాను. ఐ వాంట్ దిస్ ఎటర్నల్ లైఫ్, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ ప్రాబ్లమ్ ఆఫ్ సిన్ రీజన్ అని నాకు అర్థమైంది. యేసు ప్రభు శిలువ మీద మరణించి ఆయన తిరిగి లేచాడని నేను విశ్వసిస్తున్నా. నాకు ఈ పీస్, జాయ్ అండ్ కంటెంట్మెంట్ కావాలి అని కోరుకునే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే మీ కుడి చేయి పైకి చూపించండి. మీ గురించి చిన్న ప్రేయర్ చేసి ముగిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవరైనా జస్ట్ అట్లా ఎత్తి దించేయండి, నా కోసం కాదు, అట్లా ఎత్తి ఒకసారి అట్లా దించేయండి చాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ సీ సో మెనీ హ్యాండ్స్. ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ అప్లయింగ్ క్రిస్మస్ ఇన్ టు యువర్ లైఫ్. ప్రియ తండ్రి మీకు వందనాలు. చాలామంది ఈ మెసేజ్ విని ఆ ట్రాన్స్ఫర్మేషనల్ ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకుంటూ వారి చెయ్యి నీ వైపు చూపించారు. వాళ్ళ హృదయాన్ని నువ్వు చూసేవాడివి. వారి పాపములు క్షమించి వారికి సంతోషము, సమాధానము, సంతృప్తి అనుగ్రహించండి. ఈ లోకంలో ఎంతోమంది గొప్పవారి కోసం చూసామో వారి యొక్క అంతము భయంకరంగా ఉంది. కానీ క్రిస్మస్ని లైఫ్లో అప్లై చేసుకుంటే, నీవు పాపరహితునిగా జన్మించిన నీవు మా హృదయంలో జన్మిస్తే మా హృదయంలో ఎంతో తృప్తి, సంతోషం, సమాధానం ఉంటుంది. అట్టి కృప ఇక్కడున్న వారందరికీ అనుగ్రహించండి. చీఫ్ ఇంజనీర్ గారు, సూపరింటెండెంట్ ఇంజనీర్స్ అనేక మంది ఉన్నారు ఇక్కడ. వారందరినీ బ్లెస్ చేయండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈరోజు ఈ క్రిస్మస్ కార్యక్రమం ద్వారా ఎవరెవరైతే పాల్గొన్నారో వారందరినీ, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని ఆశీర్వదించండి. నీ సహాయము, నీ రక్షణ వారికి అనుగ్రహించమని, ఈ ఎఫర్ట్స్ని మీరు బ్లెస్ చేసినందుకు వందనాలు. ఆర్గనైజింగ్ టీంని బ్లెస్ చేయండి. ఈ ట్రాన్స్కో విజయవాడ ప్రాంతం అంతటిని పనిచేసే వారిని బ్లెస్ చేయండి. అనేక మందికి పవర్ని అందిస్తున్న ఈ డిపార్ట్మెంట్ వారి జీవితంలో నీ పవర్ని అనుభవించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.